గాక. జీసస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనము చివరి లైన్ను చూద్దాము. చూడండి. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. నిన్ను కాపాడి, ఎక్కడి నుంచి కాపాడాలండి? దేవుడు మనల్ని కాపాడుతాడంట. ఏ విధంగా కాపాడుతాడంటే, లోకములో ఉన్నటువంటి మనల్ని, పాపములో శాపములో ఉన్నటువంటి మనల్ని కాపాడి ప్రజల కొరకు నిన్ను నియమించి అన్యజనులలో వెలుగుగా నిన్ను నియమించుదను, అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను. అంటే నీకు విడుదల వస్తుంది. నీ పాప శాప బ్రతుకు నుంచి నీకు విడుదల వచ్చి నువ్వు మంచి సమృద్ధి అయిన జీవము కలిగిన జీవదాత అయిన దేవుని యందు ఒక క్రమమైన భక్తి చేస్తూ మంచి పేరు, మంచి గుణగణాలు, మంచి కుటుంబము, మంచి జీవన విధానము కలిగి నీవు జీవిస్తూ అనేక మందికి ఆదర్శవంతమైనటువంటి జీవితముగాను కుటుంబముగాను అనేక మందికి వెలుగుగాను మన దేవుడు వెలుగై ఉన్నాడు. కాబట్టి ఆయన కలిగిన మనము కూడా వెలుగుగా ఉంటూ దేవునిలో నిరంతరము స్థిరముగా సాగిపోతూ మంచి జీవనాన్ని ఈ భూమి మీద నీవు జీవిస్తూ అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటామని దేవుడు నిన్ను నియమించాను అంటున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా నిన్ను, అందుకే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలోనూ రాయబడి ఉంటుంది, అనేక జనములకు నిన్ను ఆశీర్వాద కారకముగా నేను నియమించాలన్నా. నీవు అనేక మందికి మేలుకరంగా, దీవెనకరంగా, నిన్ను ఆశీర్వాదకరంగా ఆయన ఉంచానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారండి. వీరి కుటుంబంలో లేదా ఈమె జీవితంలో లేదా ఇతని జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశారు. వారిని బట్టి మేము కూడా ఆశీర్వదింపబడ్డామండి. వారి భక్తిని చూసి మేము కూడా నేర్చుకున్నామండి. వారు దైవిక క్రమమును కలిగి ఉండటాన్ని బట్టి మేము కూడా చూసి నేర్చుకొని ఈరోజు మా కుటుంబం కూడా దీవించబడింది. మా కుటుంబం కూడా విడుదల పొందింది. మా సంఘం కూడా విడుదల పొందింది. మా సమాజము, మా యొక్క పనిచేసే ప్లేసుల్లో ఎంతో మంది మారారు అని దేవుడు నిన్ను గురించి గొప్ప సాక్ష్యముగా, గొప్ప వెలుగుగా నిన్ను నియమించి ఉన్నానని అంటున్నాడండి. ఆయన ఆల్రెడీ నిన్ను నియమించి ఉన్నాడు. కానీ ఒక్కొక్కసారి మన జీవితాల్లో మనం పడుతూ లేస్తూ ఉంటాం. స్థిరమైన మనస్సు ఉండదు. దేవుడు చేసేటటువంటి అనేక కార్యముల విషయంలో ఒక్కొక్కసారి వెనకబడిపోతున్నప్పుడు అలసిపోయి, సొలసిపోయి, సొమ్మసిల్లిపోయి, విసుక్కుంటాం, గొణుకుతాం, సణుగుతాం. ఇశ్రాయేలు ప్రజల వలె ఒక్కొక్కసారి దేవుణ్ణి దూషిస్తాం, నిందిస్తాం, అవమానపరుస్తాం. నీకు అవమానాలు వచ్చినప్పుడు, నిన్ను నిందిస్తున్నప్పుడు, నీకు తృఢీకరణ వస్తున్నప్పుడు, నీకు హేళన వస్తున్నప్పుడు నువ్వు ప్రభా నేను ఇది భరించలేకపోతున్నానయ్యా, నేను నిన్నింత సేవిస్తున్నాను, నిన్నింత కొనియాడుతున్నాను, నేను ఇంత భక్తి చేస్తున్నాను, బట్ నేను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను ప్రభా. నా జీవితంలో ఎటు చూసిన ఒంటరి పోరాటం, ఎటు చూసిన ఆ భయంకరమైనటువంటి అపవాది మరి పోరాటాలు, శ్రమలు, నిందలు, కష్టాలు, తృఢీకరణ, ఎటు చూసినా కూడా ఆశీర్వాదం లేని స్థితి, నెమ్మది లేని స్థితి అని కృంగిపోతున్నావేమో, నలిగిపోతున్నావేమో, విసిగి వేసారిపోతున్నావేమో, అలసిపోతున్నావేమో. అయ్యా నేను ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను ప్రభా అని దేవుని దగ్గర మరి నిట్టూర్చి ఉన్నావేమో. నిజమండి, ఒక్కోసారి మన జీవితాల్లో ఎదురవుతున్న అవమానాలను బట్టి ప్రభా నేను ఈ అవమానాన్ని భరించలేకపోతున్నాను ప్రభా అనుకుంటున్నావేమో. అవమానానికి తగినటువంటి ఘనత, అసలు నిన్ను అన్ని జనులకి వెలుగుగా నియమించానన్నాడు. నిన్ను దేవుడు నియమించి ఉన్నాడు ప్రజల మీద. కాబట్టి ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోండి, దైవ దీవెనలు పొందుకోండి. నీకు దేవుడు తోడుగా ఉంటే లోకంలో ఎన్ని ఉన్నను, ఎంత తోడు ఉన్నను, దేవుని తోడుతో సాటి రాదు. కనుక దేవుడే నీకు తోడుగా ఉన్నాడని వాగ్దానం చేస్తుండగా ఇటు వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామములో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధ మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానమును బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, మేమైతే బలహీనులము, శక్తిహీనులము, తృఢీకరించబడిన వారిని, అవమానించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, ఎందుకో పనికి రాని వారిని అయినను నాయన నిన్ను ప్రజల కొరకే నేను నియమించి ఉన్నాను. అన్ని జనుల కోసం నేను నిన్ను నియమించి ఉన్నాను. నేను నిన్ను కాపాడాను, నిన్ను రక్షించాను, నీకు విడుదలిచ్చాను. నీ బంధకముల నుంచి, నీ పాప శాప బ్రతుకు నుంచి నిన్ను విడిపించి
నేను నిన్ను వెలుగుగా నియమించి ఉన్నాను అని నువ్వు చేసిన వాగ్దానంను బట్టి వందనాలు ప్రభు, వందనాలయ్యా. అయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, కనికరపూర్ణుడివి, అద్భుతకరుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి. అయ్యా, అన్ని జనులకు వెలుగుగా నిన్ను నియమించానని నువ్వు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా స్థితిగతులన్నిటినీ మార్చండి అయ్యా. విడిపోయిన కుటుంబాలను కట్టండి అయ్యా. కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి. సేవకుల్ని దీవించయ్యా, భారతదేశాన్ని దీవించయ్యా, తెలుగు రాష్ట్రాన్ని దీవించయ్యా. శాప పాప బ్రతుకుల నుంచి ప్రజలకు విడుదల దయచేయి. మారు మనసు రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి తండ్రి. మతోన్మాదుల యొక్క పీడ నుంచి భారతదేశాన్ని విడుదల దయచే ప్రభు. వాతావరణాన్ని అనుకూలపరచు ప్రభు. ఈ ప్రతికూల వాతావరణం నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. వరదలు, భూకంపాలు, అంత్య దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో ప్రభు అయా సూచనలు కనబడుతూ ఉండగా తండ్రి, నీ కోసము పుటమి వేయబడుతూ స్థిరముగా సమయము కొంచెముగా ఉన్నదని గ్రహించి తండ్రి, నిజముగా భక్తి చేయగలిగే క్రైస్తవ సమాజాలను, సంఘాన్ని, నీ రాజ్యాన్ని ఏర్పాటు చేసి నీకు మహిమ తెచ్చుకోమని ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని, ఆ కుటుంబాన్ని కూడా దీవించమని తండ్రి. ఆపరేషన్స్కి సిద్ధపడుతున్న బిడ్డలకు కూడా తండ్రి, ఆపరేషన్ విషయంలో మంచి నాయన డాక్టర్లకు జ్ఞానము దయచేసి ఆపరేషన్ సక్సెస్ అవుటకు, వారికి మంచి ఆరోగ్యాలు మరలా పూర్వపు స్థితి వారు పొందుకొనుటకు సహాయము దయచేయమని, ఆపరేషన్స్ అంటే భయపడే బిడ్డలకు ధైర్యము దయచేయమని, మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోండి. మాకు విరోధంగా రూపింపబడిన ప్రతి ఆయుధము నిరాయుధమైపోను కాక, మాకు వ్యతిరేకంగా లేచిన ప్రతి నోరు మూయబడును కాక, మా మీద చేసే ప్రతి కుట్రలు, కుతంత్రములన్నీ యేసు నామంలో లయమైపోవును కాక. నీ యొక్క కృప మాత్రమే మా మీద స్థిరంగా ఉండి నీకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నాను. యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకనికరము మనకి తోడుగా ఉండి నడిపించుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ యూ.